రాహుల్ ఏమో అభికి మద్దతుగా మాట్లాడుతున్నాడు, అభి ఏమో రాహుల్ కోసం వీరనారిలాగా విప్లవాలు చేస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తతంగం ఏంటో నాకు సరిగ్గా చెప్పండి. వద్దు వద్దంటుంటే కావాలన్నట్టు, పోపో పొమ్మంటుంటే రమ్మన్నట్టు. ఆ అభిని రాహుల్ ఎంత చీ అంటున్నా చీతరించుకున్నా ఇంకా అభికే సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ వైద్యురాలు ఏ నాటు మందు పెట్టిందో మరి. కనిష్క, నువ్వు ఏదో ఒకటి చేయకపోతే ఆ అభి ఎదిగిపోతుంది. నువ్వు వాపకపోతే ఆ అభి ఆకాశం హద్దుగా రెచ్చిపోతుంది. చెప్పారుగా, ఇక నేను చెయ్యాల్సింది చేస్తాను. దాన్ని ఎలా ఆపాలో, దాని దారులు ఎలా ముయ్యాలో నేను చూసుకుంటా. ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎలా అనగదొక్కాలో నేను ప్లాన్ చేసుకుంటా. ఆ అభిని రాహుల్ని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఒకటి కానివ్వను, ఒకటిగా బ్రతకనివ్వను. ఏంట్రా రాహుల్ అంత ఆశ్చర్యపోతున్నావు? ఏంటి నాన్న ఇదంతా? వేదవతి నాటు వైద్యశాల రన్నింగ్ బై అభి. అభి రన్ చేస్తుందా? అవునరా, నీకు పెళ్లి కాకముందు అభికి నాటు వైద్యంలో అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవంతోనే ఈ నాటు వైద్యశాల పెట్టింది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? రేయ్, అభి గురించి నీకు తెలుసు కదరా. కుటుంబం ఇలాంటి పరిస్థితిలో ఉంటే తన వంతు సాయం తను చేయాలనుకుంటుంది. తన వంతు ధైర్యం తను ఇవ్వాలనుకుంటుంది. ఈ నాటు వైద్యశాల ద్వారా వచ్చే డబ్బులతోనే నిన్ను కనిష్క దగ్గర నుంచి విడిపించాలని తను సంకల్పించుకుంది. అయినా మనంతా ఉన్నాం కదా నాన్న, తను కూడా ఇప్పుడు అంత శ్రమ పడ్డం ఎందుకు? ఐరేంద్రే, ఈ అభి నిజంగానే రాహుల్కి మందు పెట్టేసిందంటావా? ఏమో వదినా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఈ పాటికి అభి మీద అంతెత్తు లేచేవాడు. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా అని చెప్పి అభి తల ఎత్తుకోకుండా తిట్టేవాడు. అలాంటిది ఇంత సాఫ్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అనుమానమే లేదు, ఖచ్చితంగా అభి రాహుల్కి ఏదో మందు పెట్టేసే ఉంటుంది. రే రాహుల్, మనం కుటుంబం కోసం ఏదో చేస్తామని, కుటుంబం కోసం కష్టపడతామని అభి కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ఏదో ఒకటి కష్టపడితేనే మన చుట్టూ ఉన్న ఈ దారుణమైన పరిస్థితుల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకేరా అభి తన వంతు కృషి తను చేస్తుంది. అవును రాహుల్ బాబు, మీ ఒక్కరి కష్టం మీదే మేమందరం ఆధారపడితే మన పరిస్థితులు ఏనాటికి మెరుగుపడవు. మీ కష్టానికి మా కష్టం కూడా తోడవ్వాలి, మీ సంపాదనకి మా సంపాదన కూడా బలం అవ్వాలి. ముఖ్యంగా ఏదో రోజు ఆ కనిష్క మీ చుట్టూ కట్టిన కంచె నుంచి మీరు బయటపడాలి. మీరు బయటపడాలంటే మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించడానికి కావాల్సినంత డబ్బు మనం సంపాదించాలి. అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది రాహుల్, అభి చెప్పింది నిజంరా. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ కనిష్కని మనం ఎదిరించగలం. కనిష్క నీ చుట్టూ కట్టిన ఆ అగ్రిమెంట్ అనే గోడను దాటించి బయటికి నిన్ను తీసుకురాగలం. రేయ్, అభి చేస్తున్న ప్రయత్నంలో నాకే తప్పు కనిపించట్లేదురా. అందుకే నేను అభిని ప్రోత్సహిస్తున్నాను. నీ ప్రోత్సాహం కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానురా. నాకు తెలుసు అభి, నువ్వు కుటుంబం కోసం చాలా కష్టపడతావు. కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటావు. దానికోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు, ఏం చేయడానికైనా సిద్ధపడతావు. నువ్వు కుటుంబం కోసం, నా కోసం చేస్తున్న ఈ ప్రయత్నం
అతి త్వరలోనే విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. రే రాహుల్, ఏం చెప్పవేంట్రా? రే రాహుల్, మీ మామ కోడళ్ళు ఏం చేసినా కరెక్టే అని మీరు అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల ఉండే మంచి చెడ్డల గురించి మేము ఆలోచిస్తాం. మీరు తానా అంటే రాహుల్ కూడా తందానా అంటాడనుకున్నారా? ఎన్నటికీ అనడు. అమ్మా అభి, ఎవరు నీకు సపోర్ట్గా ఉన్నా, ఎవరినీ ప్రయత్నాన్ని చేదరించుకున్నా గాని నువ్వు అస్సలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు చేస్తున్నది సరైన పని అయినప్పుడు నువ్వు అసలు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు, ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక వాడు రాహుల్ అంటావా, ఏదో ఒక రోజు నీ ప్రయత్నాన్ని వాడే అర్థం చేసుకుంటాడు. నువ్వు చేస్తున్న ఈ ప్రయోగానికి వాడే చప్పట్లు కొడతాడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు. వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నాటు వైద్యశాల అని పెట్టారు కదా, అది చూసి వచ్చాను. అబ్బో, హైరేంద్ర చూసావా? ఈవిడ గారికి అప్పుడే కస్టమర్స్ కూడా మొదలయ్యారు. ఈవిడ పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటున్నారేమో. రోడ్డు మీద పోతూ పోతూ ఊసిపోక లోపలికొచ్చినట్టుంది. విషయం తెలిస్తే వెళ్ళిపోతుందిలే. మీ సమస్య ఏంటో చెప్పండి. నా భర్త నాకు దూరంగా ఉంటున్నారండి. ఎందుకని? మా అత్తయ్య నన్ను ప్రతి చిన్నదానికి వేధిస్తున్నారు. ఆవిడ్ని ఎదిరించానని నా భర్త నా మీద కోప్పడి నన్ను దూరం పెడుతున్నారు. నా భర్తకి నేను దూరంగా ఉండలేను. ఆయన ప్రేమ కావాలని కోరుకుంటున్నాను. ఆయన్నంతగా ప్రేమిస్తూ ఆయన నన్ను దూరం పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన్ని మళ్ళీ నేను దగ్గర చేసుకోవడానికి ఏదైనా నాటు మందుంటే ఇవ్వండి. హైరేంద్ర చూసావా ఎలాంటి కస్టమర్ వచ్చిందో? అవునవును, మందులు పెట్టి మనుషుల్ని మార్చేయటానికి ఇదేమైనా మంత్రాలు చేయాలనుకుందో ఏంటో. అలాంటి మందు ఏమైనా ఉంటే ఇవ్వండి. నాతో అంతులేనంత ప్రేమని పంచుకోవాలి. దయచేసి అలాంటి మందుంటే ఇవ్వండి ప్లీజ్. మందులతో మనిషికున్న వ్యాధిని తగ్గించగలమేమో కానీ మనసుని మార్చలేము. అలా అయితే నా సమస్యకి పరిష్కారం లేదంటారా? మా ఆయన్ని దగ్గర చేసుకునే మార్గం ఇక కనిపించదంటారా? మనుషుల్ని మార్చుకోవాలంటే మందులతో అవదండి, మన నడవడికతో అవుతుంది. అదేలా? మీరు ఇక పైన మీ అత్తయ్యని అత్తయ్యలా కాకుండా మీ సొంత అమ్మలా చూడడం మొదలు పెట్టండి. మీ మావయ్యని మీ సొంత తండ్రిలా అనుకోవడం ప్రారంభించండి.